గంధపు చెక్కల్లారిని పంపించావా? పంపించా బాస్, కానీ మధ్యలో చిన్న అడ్డంకి ఎదురైంది. అదంతా అవాంతరమా? ఏమిటో అది? ఫారెస్ట్ ఆఫీసర్ పరశురాం లారీని పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఎవర్రా పరశురాం? మనతో పెట్టుకుంటే నా కొడుకు వాళ్ళ కాడికి పోతాడు. నరికి పారేకపోయావా? బట్టలతో నరికితే వాడి తల బుక్కడంలో పడింది బాస్. శబాష్! రుస్తుం అన్న పేరు మస్తుగా నిలబెట్టుకున్నావు. అయితే మన సరుకు సవ్యంగా చేరుతుందన్నమాట. గా చేరుతుంది బాస్. ఏ ఆఫీసర్ వచ్చినా మన లారీతో తొక్కేతమని మన జనాలకు చెప్పాను. అచ్చారే బచ్చా, మెచ్చాను రాని ఈ పనితనాన్ని. పోలీసులు మన కోసం వలపంతున్నారు బాస్, మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ బందిపోడు భయంకర దెబ్బ పేరు వింటే పోలీసులకు చలికాలంలో కూడా చెమటలు పడతాయిరా. అలాంటిది వాళ్ళు మనల్ని ఏం చేస్తారా? ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చారు బాస్, వాళ్ళు చూస్తే నక్సలైట్లు పరారవుతున్నారు. వాళ్ళు నక్సలైట్లు కానీ మనం డైనమైట్లు. మనతో పెట్టుకోవాలని ఆ ఎస్పీ గారు ప్రయత్నిస్తే వాడి శరీరం 100 ముక్కలవుతుంది, వాడి కుటుంబం 1000 చెక్కలవుతుంది. నువ్వు వెళ్ళి మన చెకోరిని తీసుకొని రా. అలాగే బాస్. ఏరా వస్తాద్, గంజాయి అమ్మి సొమ్ము తెచ్చావా? ఇదిగో 10 లక్షలు. రాబట్టిగాడు గంజాయి తీసుకొని డబ్బు ఇవ్వకుండా మోసం చేయాలని చూశాడు బా. వాట్? ఆ లఫంగి నాయాలు అంత సాహసానికి సిద్ధపడ్డా? మరి వాళ్ళని ఏం చేశావు? ఊరికే వదిలేశావా? లేదు బాస్, వాడిని పెట్టిన కాల్చినట్టు కాల్చి పడేశాను. గుడ్, వెరీ గుడ్. అలాంటి నక్కనాయలకు అదే సరైన శిక్ష. మన స్థావరమైన పోలీసులు దాడి జరుగుతుందని అనుమానంగా ఉంది బాస్. మనం మాక మద్దామా? పచ్చ నోట్లను చూడగానే పిచ్చి కుక్కల్లా తోకలుపుకుంటే తిరిగే వీళ్ళని చూసి మన స్థావరం మాట్లాడమా? అసంభవం. ఈ నగరంలో రౌడీ శివ అని ఒకడు ఉన్నాడు బాస్. వాడు మన లాంటి వాళ్ళను పోలీసులు పట్టించడమే పనిగా పెట్టుకున్నాడు. శివ శివ ఎవర్రా శివ? బతకాలని లేదా? మనతో పెట్టుకుంటే మటాస్ అయిపోతాడు. వాడి గురించి తక్కువ అంచనా కండి బాస్, వాడు గుండెల తీసినామంటూ. అరే పరాయి వాడి పరాక్రమం గురించి నా ముందు మాట్లాడితే పారేస్తాను. వాడు మనలో ఏదో చేస్తాడని కాదు బాస్, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అలాంటి పచ్చనాలు చూసి భయపడితే ఈ భయంకర్ మరి వీర భయంకరుడు ఎలా అవుతారా? వాడికి ఒక అడ్రస్ అంటూ లేదు బాస్. ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వస్తుంటాడు. వాడిని ప్రజలందరూ రౌడీ శివని పిలుస్తుంటారు బాస్. వాడు ఎంతటి మొనగాడైనా ఈ బందిపోడు భయంకర దెబ్బ రుచి చూస్తే మళ్ళీ జన్మలో కూడా మన జోలికి రాడు. కానీ ఇదిగో బాస్ మన చెకోరి. రావే నా రంగుల రామచిలక, మీ అందపొందాలతో మాకు మత్తెక్కించు. ఇవాళ నీ అందాన్ని చూస్తుంటే నా ప్రాతివత్యాన్ని కాసేపు పక్కన పెట్టి నీ శీలానికి సరికొత్త చరిత్ర రాయాలనిపిస్తుంది. కమాన్ ఐ సే డాన్స్, కమాన్ ఐ సే డాన్స్. హత్తుకొని వీరా వీరా
కవ్వింతలేలా బాలా ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింతలేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నిత్తరివి తీరా తీరా ఆ శివగాడు ఎవరాలు తెలుసుకోరండి. వాడికి బాగా కట్టే ఏర్పాటు నేను చేస్తాను. హలో మిస్టర్ భయంకర్, కాలుగాని పిల్ల తిరుగుతున్నా ఏమిటి? ఆ రౌడీ శివని అంతం చేయడానికా లేక సరికొత్త దోపిడీకి ప్లాన్ వేస్తున్నావా? నేను పిల్లిని కాదు బే, అయినా ఈ బందిపోటు భయంకర ముందు నిలబడి భయం లేకుండా అడుగుతున్నావు. ఎవర్రా నువ్వు? నా పేరు అర్జున్. అనకాపల్లి అందగాని, గోదావరి జిల్లా గొప్ప అని, ఈ పల్నాడికి మనగాన్ని, మొత్తం టోటల్ గా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కింగ్ని. ఆంధ్రదేశం మనగాళ్ళు, ఆల్ ఇండియా మోసగాళ్ళు నా ముందు వీరత్వం చూపించాలని విర్రవీగి వీధుల పాలయ్యారు. వాళ్ళకంటే గొప్పవాడివా? నేను గొప్పవాడిని కాదు. నీకు అప్పుడే ఎలా తెలిసింది? నేను రంగంలో దిగింది ఇప్పుడేగా. నువ్వు రంగంలో దిగి వీరంగా వెళ్ళడానికి నా స్థావరం ఇయ్యాల వారి విడిది కాదు, అయ్యాల మారి కథల రంగం. కథల రంగానికి కూడా కామికేలి మందనగా మార్చుకోవాలి మదన గోపాలని. కత్తులు నన్ను తాగితే పూలు గుత్తలేదా తెలుసా? మోసుకోలు కబుర్లు పక్కన పెట్టి రక్తం తాగే రాక్షసుడి రహస్యమనడానికి ఎందుకు వచ్చావో చెప్పు. ఎవరు నువ్వు? నేను వచ్చింది నీతో కయ్యానికి కాదు, నెయ్యానికి. కయ్యానికైనా నెయ్యానికైనా సమకూర్చి ఉండాలి. నువ్వు నాలో ఎందులోనూ పోటీ చేయలేవు. చూడు మిత్రమా, నాకు నయమేమిటి? చూడు మిత్రమా, నీ ఆకారం పెకాంజనంత పెద్దది కావచ్చు, నా పర్సనాలిటీ పాలకుల చిన్నది కావచ్చు, కానీ భగవాన్ జగనరికి ఈ పల్నాడు పౌరుషాన్ని తక్కువ అంచనా జాగ్రత్త. మాటలు చూస్తుంటే కోటలు దాటుతున్నాయి, కానీ నా ముందు నిలబడి ప్రగల్భాలు పలికితే నిన్ను గోతిలో పాతేసి కోరి కడతాను జాగ్రత్త. మండపేట లాంటి నా మాటలు వింటేనే నీకు మర్చిపోయింది. ఇక సాతులు లాంటి నా చేతలు చూస్తే ఆశ్చర్యంతో నీ గుండె ఆగిపోతుంది. ఇలాగే వాగితే నీ తల నా చేతిలో వేలాడుతుంది. చెప్పానుగా నీతో స్నేహం చేయాలని చిలుపు కోరితే వచ్చానని. ఉప్పెలా పొంగే మహాప్రవాహాన్ని నేను, నెల్లగా పారే పిల్ల కళ లాంటి వాడివి నువ్వు. మన మధ్య స్నేహం ఏమిటి? ఇప్పుడు గోరెంట్ లాంటి గొప్ప అడిగావు.
ఏడుగురు లాంటి ఘాటం కరంజ తేను తప్పుడు మాటలు చెప్పావు తుప్పు రేగొడతాను జాగ్రత్త. ఈ ఊరాలయంలో అపురూపమైన వచ్చే గట్టిగా ఉంది. విదేశాల్లో దాని విలువ 5 కోట్లు పలుకుతుంది. నువ్వు దాన్ని దోపిడీ చేయాలి. దాన్ని దోపిడీ చేసి నీకు అందిస్తే నాకేమిస్తావు? నీకు 1 కోటి రూపాయలు పోల్లో పెట్టిస్తాను. 5 కోట్లలో సగం ఇవ్వాలి. ఇష్టమైతే చెప్పు, లేకపోతే వచ్చిందారనే వెళ్ళిపో. ఆల్ రైట్. తెలివి నాది, తెగింపినది, పథకం నాది, ఫలితం లేది, మాట మాత్రం శీర్షకం. ఓకేనా? ఓకే శబాస్. ఇప్పుడు నాకు నచ్చావు. నావేనా నవ్వల రాణి, నీ అల్ల చందాలతో మాకు మత్తెక్కించు. ఇతని పేరు అర్జున్. మై బిజినెస్ పార్ట్నర్. నీ అల్ల చందాలతో అతన్ని మైమరపించు.